కళా తపస్వి కె విశ్వనాథ్ స్మారక కళాసేవ పురస్కారాలు ప్రదానం. రాలీలో ఘనంగా విశ్వనాథ్ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలీ గ్రామంలోని అనూస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కె విశ్వనాథ్ అభిమాని మత్స్యకుమార్ రాజా సారథ్యంలో రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్ చేతుల మీదుగా కె విశ్వనాథ్ స్మారక కళాసేవ పురస్కారాలను 11 మందికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేసేలా విశ్వనాథ్ యొక్క చిత్రాలు చిత్రీకరించారని, మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ యువత మంచి మార్గంలో పయనించేలా చిత్రాలను ఆయన సమాజానికి అందించిన దర్శకుడు అని, ఆయన పేరు మీదుగా కళాసేవా రంగాల్లో పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా కళారంగంలో ఆల్ ఇండియా రేడియో కళాకారుడు శేఖర్, వర్ధమాన సింగర్ రాజేష్, అన్నమాచార్య కీర్తనల ప్రచారకుడు కరుటూరి వెంకట శ్రీనివాస్, నటుడు సుబ్బారావు, సీనియర్ పాత్రికేయుడు రాంబాబు, పంచాంగ సేకరణకర్త రామం, సేవారంగంలో మదర్ తెరీసా సేవా సమితి కిషోర్, నేను సైతం అమ్మటి కిషోర్, అక్షయ్ సేవా సమితి, డొక్కా సీతమ్మ సేవా సమితి ఈ అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో వి గురుస్వామి, లండన్ ఫిజియోథెరపిస్ట్ మోహిత్ కృష్ణ, ప్రముఖ ఇంద్రజాలకుడు శ్యామ్ జాదూగర్, గురాల నాగేశ్వరరావు, అన్నపూర్ణ, సూర్యచంద్రరావు తేజశ్రీలు పాల్గొన్నారు. మీరు వచ్చిన పెద్ద మనసుతో ఆశీర్వదించి మీరు మీ అందరూ మా మ్యాజిక్ హౌస్ ని మీ పాదధూళి తాకినందుకు ముందుగా మా కళాభివందనాలు శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ స్వామిన్ భో బ్రహ్మచారిన్ హరిహర విభో జాయతం సుప్రభాతం. ఈ కళా తపస్వి ఆయన యొక్క సినిమాలు కానీ ఇవి కానీ మనం చూస్తే ఆ సినిమా చూసినంతసేపు మంచి, ఆ సినిమాలో ఉన్న మంచి, ఆయన చేసిన సినిమాలన్నీ కూడా దాంట్లో మంచి ఉంటాయి తప్ప ఎక్కడ వల్గర్వి ఇటువంటివి ఏవి లేకుండా ఉంటాయి. అటువంటి సినిమాలు చూసినప్పుడు మనలో ఎవరైతే తప్పు చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా మారి మంచి వాళ్ళ కింద మారటానికి ఈయన మన విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చక్కగా ఇందాక గురువు గారు ముగ్గురు చాలా చక్కగా పాడారు. అసలు అవి వింటా ఉంటేనే చాలా ఆనందంగా ఉంది. అలాంటివి ఇలాంటి కళాకారుల్ని మనందరం కూడా చక్కగా మన అభినందించుకోవాలని చెప్పి అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన అనూస్ స్వచ్ఛంద సంస్థ వారికి మా పోలీసు వారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం మీరు కూడా ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.